welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language, one of the South Indian languages. This is the 10th Sabbath School lesson study in Telugu language. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనం 10వ సబ్బాతు బడి పాఠానికి ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మనల్ని అందరినీ కూడా ఈ వేసవి కాలంలో ప్రభు క్షేమంగా ఉంచారు. ఈ నూతన నెలలో ప్రవేశపెట్టారు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకు అందరికి కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. మీలో అనేక మంది నా కొరకు, మాతో వచ్చిన బృందం కొరకు మీరు ప్రార్థించారు. మేము ఏప్రిల్ 24వ తారీఖున స్పైసర్లో ప్రారంభమై మా ప్రయాణాన్ని 25వ తారీఖు మేము గుంటూరులో ట్రైన్ దిగి అక్కడి నుంచి మేము దేవుని యొక్క సువార్త పని అనగా ఈ వేసవి కాలంలో చేసే ఉజ్జీవ సభల కొరకు వెళ్ళాం. మొట్టమొదటిది కిష్కిందపాలెం. మీలో అనేక మంది ఆ ఫోటోలు కూడా చూశారు, ఆ వివరాలు విన్నారు. ఆఖరిగా మేము చేసిన ఈ వేసవి కాలంలో చేసిన ఉజ్జీవ సభ పెగళ్ళపాడు. ఇది ఖమ్మం పట్టణానికి, విజయవాడ పట్టణానికి దాదాపుగా మధ్యలో ఉన్నది. విజయవాడకే దగ్గర, ఒక 60 కిలోమీటర్లు సుమారు ఉంటుందని అక్కడ వారు చెప్తున్నారు. చాలా దీవించబడిన గ్రామం. ఈ వేసవి కాలంలో మేము 14 చోట్ల వాక్య పరిచర్య చేసి ఉజ్జీవ సభలు జరిపించాం. కొన్ని చోట్ల 3 రోజులు, కొన్ని చోట్ల వారం అంతా, ఒక్క చోట మాత్రమే నరసరావుపేటలో వారం అంతా, కొన్ని చోట్ల ఒక్కొక్క దినం. కానీ మాకు సమయం లేదు కనుక ముందుగా మేము వాటిని ప్లాన్ చేయలేదు. వారు కోరిన మీదట ఒక్కొక్క రోజు కొన్ని చోట్ల పెట్టవలసి వచ్చింది. మొత్తం ఈ 14 చోట్ల మేము పెట్టిన ఉజ్జీవ సభల్లో ప్రభు మహిమ కొరకు 46 మంది 46 బాప్తిసం పొందారు. వారందరికీ బాప్తిసం ఇచ్చే కృపను ప్రభు నాకు ఇచ్చారు. దేవుని యొక్క నామానికే మహిమ కలుగును గాక. ఇదంతా కూడా మీరు చేసిన ప్రార్థనా సహాయం కనుక ఈ పరిచర్య ముందు కొనసాగటానికి మీరు కూడా ప్రార్థిస్తూ ఉండండి. పెగళ్ళపాడు గురించి తప్పకుండా కొన్ని విషయాలు మీకు చెప్పాలా. చాలా దీవించబడిన గ్రామం. దాదాపు గ్రామంలో ఎక్కువ శాతం శేషించిన సంఘ సభ్యులే. దేవుని యొక్క కృప వల్ల దాదాపుగా 100 సంవత్సరాల క్రిందట ఇక్కడికి మన శేషించిన సంఘ సువార్త చేరింది అక్కడికి. అప్పటి నుంచి కూడా ఈ గ్రామం ఎంతో దీవించబడ్డది. అక్కడ ఉన్నవారు నాకు ఇచ్చిన ఆ యొక్క వివరాలను బట్టి ఈ గ్రామంలో దాదాపుగా 65 నుంచి 70 మంది ఇంజనీర్లు ఉన్నారట. అందరూ అక్కడ నివసించట్లేదు. వారు ఉద్యోగాల నిమిత్తం రకరకాల ప్లేసులకు వెళ్ళిపోయారు. ఎక్కువ మంది హైదరాబాద్లో పనిచేస్తున్నారు. వారందరూ కూడా బీటెక్, ఎంటెక్ చదువుకున్నవారు. అది కాకుండా ఈ గ్రామం నుంచి దాదాపుగా 12 మంది వైద్య వృత్తిలో ఉన్నారు, మెడికల్ డాక్టర్స్. వారిలో ఎంబీబీఎస్ చేసిన వారు, డెంటల్ చేసిన వారు, రకరకాల వృత్తులు. వారు కాకుండా నర్సులు చాలామంది ఉన్నారు. దాంతోపాటు ప్రతి కుటుంబంలో కూడా చదువుకున్న యవనస్తులే. చదువు రాని వారు ఎవరూ లేరు. వారి చదువులు కూడా చిన్న చిన్న చదువులు కాదు. ఎవరిని అడిగినా సరే యవనస్తుల్ని, నేను ఎంఎస్సి ఫిజిక్స్ చేశాను, ఎంఎస్సి కెమిస్ట్రీ చేశాను, ఎంఎస్సి మ్యాథ్స్ చేశాను, అదే ఎంఏ ఇంగ్లీష్ చేశాను, రకరకాలుగా చెప్తున్నారు. అందరూ కూడా ఎక్కువ మంది ఎక్కువగా చదువుకున్నవారు. నాకు వారు ఇచ్చిన వివరాలను బట్టి ప్రతి కుటుంబంలో కూడా ఒక్కొక్క ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఉన్నారు. ప్రతి కుటుంబంలో కూడా అనేక మంది విదేశాల్లో ఉన్నారు. యూరప్లో, అమెరికాలో, ఇంగ్లాండ్లో, రకరకాల ప్రాంతాల్లో నివసిస్తున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. దేవునికి మహిమ ఘనత కలుగును గాక. చూచారా, యేసు ప్రభు యొక్క వార్త ఎప్పుడైతే వ్యక్తులు అంగీకరిస్తారో వారు, వారి కుటుంబము, వారితో పాటు గ్రామం కూడా అత్యధికంగా దీవించబడుతుంది. నాకున్న ఈ యొక్క అనుభవంలో అనగా గత 35 సంవత్సరాలకు పైబడి పరిచర్య చేస్తూ అనేక గ్రామాలకు వెళ్ళాను సువార్త చెప్పడానికి, ఉజ్జీవ సభల కొరకు. ఇప్పటికీ 300కు పైగా
300కి పైగా ఉద్యోగ సభలు జరిపించాను, వాక్య పరిచర్య చేశాను. 300 అనేక ప్రాంతాల్లో. వీటన్నిటిలో నేను గమనించిన ఈ యొక్క గ్రామం ఎంతో శాంతి సమాధానాలతో చక్కగా అందరూ కూడా ఉన్నతమైన చదువులు చదువుకొని ఉన్నతమైన స్థితిలో ఉంచారు. ఇదంతా దేవుని యొక్క కృప. కనుక మీకు ఎప్పుడైనా అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా పెగలపాడు దర్శించి అక్కడ మంచి పెద్ద చర్చ్ బిల్డింగ్ కట్టుకున్నారు. దాదాపుగా వారందరూ కూడా డబ్బులు వేసుకుని వారు చెప్పిన వివరాల ప్రకారంగా ఆ పెద్ద చర్చ్ కనీసం వారందరూ కూడా చక్కగా వారిని పట్టిస్తే ఒక 500 మంది వరకు పట్టే అంత పెద్ద చర్చ్. వారి సంఘం ఒక మెంబర్షిప్పే 500 దాటి ఉంది. కానీ అందరూ అక్కడ లేరు ప్రస్తుతానికి, రకరకాల ఉద్యోగాల నిమిత్తం రకరకాల ప్లేసులకి వెళ్ళిపోయారు. అయినప్పటికీ పెద్ద చర్చ్ కట్టుకున్నారు. దాదాపుగా 65 లక్షలకు ప్రభు యొక్క విరాళాలు పోగు వేసుకుని వారికి వారే ఆ యొక్క మంచి దేవాలయాన్ని నిర్మించుకున్నారు. దేవునికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇవన్నీ కూడా ముగించి మంగళవారం అనగా జూన్ 3వ తారీఖు రాత్రి ఆ మీటింగు ముగిసింది. జూన్ 2వ తారీఖు సోమవారం రాత్రి ప్రసంగం జరుగుతుండగా సాయంత్రం వర్షం వచ్చింది, ప్రార్థన చేశాం, దేవుడు వర్షాన్ని ఆపారు. మళ్ళీ ప్రసంగం చేస్తున్నప్పుడు ప్రసంగం మధ్యలోకి వచ్చేటప్పటికి మరలా వర్షం ప్రారంభమైంది. ఏం చేయగలం మానవులుగా? ప్రభు పాదాలే పట్టుకున్నాం, ప్రభుని వేడుకున్నాం. అక్కడి నుంచి ఎవరో వెళ్ళిపోలేదు. ఆ యొక్క కొంచెం వర్షం ప్రారంభమైంది. ఎప్పుడైతే ప్రార్థించామో వెంటనే ప్రభు ఆపేసి ప్రసంగం అయ్యే వరకు కూడా ఏ విధమైన వర్షాటంకం లేదు. ప్రసంగం అయిపోయింది, నేను కూర్చున్నాను, మరలా వర్షం ప్రారంభమైంది. కనుక దేవుడు అద్భుతం చేశారు. దేవుని యొక్క నామానికే మహిమ ఘనత కలుగును గాక. బుధవారం ఉదయం బయలుదేరి మేము విజయవాడ నుంచి పూనా వచ్చేసాం. ట్రైన్ కాస్త ఆలస్యమైంది కనుక గురువారం మధ్యాహ్నానికి చేరుకున్నాం పూనాకి. కనుక ఈ యొక్క రికార్డింగ్ చేయటానికి గురువారం అవకాశం దొరకలేదు. కారణం మన యొక్క విద్యార్థులు మనకు సహకరిస్తున్న వారందరూ కూడా ఇళ్ళకి వెళ్ళిపోయారు. మీకు తెలిసిన రీతిగా రోహిత్, అదేవిధంగా మోజెస్ అలెగ్జాండర్ వారు చదువు అయిపోయింది, వారు పాస్టర్లుగా వారు వెళ్ళిపోయారు. ఇక తక్కిన విద్యార్థులు కూడా ఇంకెవరు రాలేదు ఇక్కడికి. కారణం కాలేజీ వచ్చే వారం ప్రారంభమవుతాయి క్లాసులు, కనుక ఒక్కరు కూడా లేరు. కనుక ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రికార్డింగ్ అంతా చేయటానికి మా అల్లుడు గారు జేసుదాస్ గారు సహకరిస్తున్నారు. వారి సహకారంతోనే ఈ రికార్డింగ్ చేసి మీకు అప్లోడ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు మనల్ని అందరినీ కూడా ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుని ఈ యొక్క 10వ పాఠంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలని ఈ వేసవకాలం అంతా మీ కృపలో మీరు రెక్కల చాటును భద్రపరిచారు. అదే రీతిగా నన్ను, నాతో వచ్చిన విద్యార్థి బృందాన్ని క్షేమంగా ప్రభా 14 చోట్లకి తోడుకు వెళ్ళారు ప్రభా. నీ యొక్క ఉచితమైన కృపను బట్టి తండ్రి 46 మంది నిన్ను నమ్మి బాప్తిసం పొందే కృప కూడా అనుగ్రహించారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క వేసవకాలం అంతట్లో కూడా నాకు కానీ నాతో వచ్చిన బృందానికి కానీ ఎవరికి ఎటువంటి బలహీనత కలగకుండా, కనీసం తలపోటు, రొంప, ఆ జలుబు, జ్వరం ఇలాంటివి ఏవి కూడా రాకుండా క్షేమంగా మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకు వందనాలు. మరలా క్షేమంగా మరలా స్పైసర్ అడ్వెంటిస్ట్ యూనివర్సిటీకి మమ్మల్ని తోడుకొచ్చారు. వందనాలు. మళ్ళీ ఈ దినాన్ని మేము చేస్తున్న 10వ పాఠంలో రికార్డింగ్లో నీ కృపను అనుగ్రహించండి, మీరే మహిమ పొందండి. దీని కొరకు ఎవరైతే ప్రార్థించారో, ఎవరైతే సహకరించారో ప్రతి వ్యక్తిని, కుటుంబాన్ని మెండుగా ఆశీర్వదించవలసిందని, మీ కృపాసన్నిధి మాతో ఉంచవలసిందని, ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. దీన్ని ఎవరైతే ఇతరులతో పంచుకుంటున్నారో వారిని కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించమని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ పెగళ్ళపాడు గ్రామంలో కూడా అనేక మంది అయ్యా మేము సబ్బాతుబడి పాఠాలు చూస్తున్నాం, ఈ సబ్బాతుబడి పాఠాల కొరకు ఎదురు చూస్తున్నామంటున్నారు. అక్కడ ముఖ్యంగా ఒక సంఘ పెద్ద గారు, నెహేమీ గారు వారి పేరు, వారు ఎప్పుడు కూడా కాస్త ఆలస్యం అయితే వారు అయ్యా ఇంకా పాఠం రాలేదు, దాని కొరకు ఎదురు చూస్తున్నామని ఫోన్ చేస్తారు. వారిని కలుసుకుని వారి ఇంటికి వెళ్ళి వారు ఇచ్చిన ఆతిథ్యం తీసుకునే అవకాశం ప్రభు మాకు ఇచ్చారు. కనుక ఎంతోమంది మీలో ఈ పాఠం కొరకు ఎదురు చూస్తున్నారు. దేవునికి వందనాలు. అనేక మంది ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ 14 ప్రాంతాల్లో కూడా మేము పాఠాలు చూస్తున్నాం, సబ్బాతుబడి పాఠం కొరకు ఎదురు చూస్తున్నామని చెప్పిన వారే.
నేను చిన్న ప్రయత్నాన్ని ప్రారంభించిన ఆ యొక్క కరోనా టైంలో. మరలా కరోనా వస్తుంది అంటున్నారు. పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ప్రార్థిద్దాం. ఆ కరోనా టైంలో చర్చిలన్నీ మూసేశారు కనుక ఎవరికి అవకాశం లేదని ఈ యొక్క సబ్బాతుబడి పాఠాన్ని ఆన్లైన్లో ప్రారంభించాను. అయితే ఇది మీరందరూ కూడా ఆదరిస్తున్నారు. అనేక మందికి ఈ యొక్క వీడియోని మీరు షేర్ చేస్తున్నారు. చాలామంది చెప్తున్నారు, అయ్యా మేము చూస్తున్నాం, మాకు తెలిసిన వారందరికి కూడా షేర్ చేస్తున్నాం అంటున్నారు. దేవునికే స్తోత్రం. ఆ పని మీరు అలాగా కొనసాగించండి. దేవుని వాక్యం అందరికీ అందుతుంది. మనకి ఇవ్వబడిన పాఠ్యాంశం ఏంటంటే ఇంగ్లీష్లో అపాన్ హూమ్ ద ఎండ్స్ హ్యావ్ కమ్. మన భాషలో ఆయన ద్వారానే సమస్తం కూడా అంతము అవుతుంది. ఆయన ద్వారానే సమస్తము కూడా అంతం అవుతుంది. ఎవరైనా యేసు ప్రభు వారు ఆయన సృష్టించారు. ఆయన ముందుగానే చెప్పారు మనకి సమస్తం కూడా ఈ లోకంలో, ఈ పాపలోకంలో అంతమైపోతుంది. తర్వాత మరలా నూతన ఆకాశాన్ని, నూతన భూమిని, నూతన సృష్టిని చేస్తారు. కనుక యేసు ప్రభు ద్వారానే సమస్తం సృష్టించబడ్డది. ఆయన ముందుగా హెచ్చరించారు మనల్ని, ఈ లోకంలో ఉన్న సమస్తం కూడా అంతమైపోతుంది, లయమైపోతుంది అని చెప్పబడ్డది. మనకి ఇవ్వబడిన మూలవాక్యం, కంఠద వాక్యం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11, 12 వచనాలు. జ్ఞాపకం పెట్టుకోవటం చాలా చక్కగా ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక అధ్యాయం 10 వచనాలు 11, 12 మనకి మూలవాక్యం. దీన్నే కంఠద వాక్యం అంటున్నాం కదా. దానిని ఈ సమయంలో మనకి చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడగొట్టునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. థ్యాంక్ యూ. మీరు గుర్తుపెట్టేసే ఉంటారు వాయిస్ని. మా యొక్క అల్లుడి గారు జేసుదాస్ చదివారు. ఇవాళ తక్కిన వారు ఎవరు కూడా అందుబాటులో లేరు మనకి. బహుశా వచ్చే వారానికి కొంతమంది అయినా వస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ జేసుదాస్. గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ చూడండి, దేవుడు మనకి బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు బయలుపరిచారు. మన సొంతగా రాసుకున్నవి కాదు, మనుషులు రాసినవి కాదు. ప్రవక్తలకు ఆయన జరగబోయే సంగతులను వివరించారు ముందుగానే. అవన్నీ కూడా వ్రాయబడ్డాయి. దేనికి? దాని ద్వారా మనము ప్రభువు రాకడ కొరకు, దీన్నే రెండవ రాకడ అంటున్నాం, మనము ఆధ్యాత్మికంగా సిద్ధపాటు చేసుకొని ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉండాలని ప్రభువు చెప్పారు. కనుక అనేకమైన విషయాలు మనకి బైబిల్ గ్రంథంలో, ముఖ్యంగా క్రొత్త నిబంధనలో రెండవ రాకడ గురించి, దీన్ని మనం కడవరి కాలం అంటున్నాం. ఈ కడవరి కాలం గురించి అనేకమైన విషయాలు మనకి చెప్పబడ్డవి. కనుక వాటిని మనం ఈ దినాన నేర్చుకోబోతున్నాం. కనుక మనకు చెప్పబడిన ఈ మూలవాక్యం, ఈ కంఠద వాక్యంలో మనం గమనించాం కదా, ఇవన్నీ కూడా దేని కొరకు రాశారు? దృష్టాంతమని తర్జుమా చేశారంటే ఒక మాదిరిగా, మనకు ఒక హెచ్చరికగా ఇవన్నీ కూడా వ్రాయబడ్డాయి. ఈ వ్రాయబడిన విషయాలన్నీ కూడా వాటిని మనము గుర్తించి, వాటిని మనము అర్థం చేసుకొని మనము బుద్ధి కలిగి జీవించాల. అంటే ఆధ్యాత్మిక బుద్ధి, ఆ బుద్ధి కలిగి మనం జీవించాల. ఇవన్నీ కూడా మనకు సహాయం చేయటానికి, మనము ఆధ్యాత్మికంగా అవసరమైన సిద్ధపాటు అంతా కూడా చేసుకోవటానికి ప్రభు యొక్క అవకాశాన్ని ఇచ్చారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని తెలిసిన మనం, ఈ సత్యాలు తెలిసిన మనం పడిపోకుండా, అంటే ఆధ్యాత్మికంగా పడిపోకుండా ఆధ్యాత్మికంగా నిలిచి ఉండేలాగా మనం జాగ్రత్త పడాలి. ఇది దేవుడు మనకిస్తున్న ఒక హెచ్చరిక అన్నమాట. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఇది నాన్న మీరు ఈ పాఠాన్ని అర్థం చేసుకోవటానికి ఎక్కువగా మత్తయి సువార్త 24 అధ్యాయం, మార్కు సువార్త 13 అధ్యాయం, లూకా సువార్త 21 అధ్యాయం, లూకా సువార్తలో ఈ విషయాలు మనం చదువుతున్నాం. దీనితో పాటు మనకి ప్రకటన గ్రంథంలో అనేకమైన రెండవ రాకడ విషయాలు ప్రభు మనకి వివరించారు. మనకి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో
14వ వచనం నుంచి చూసినట్లయితే ఆ దినాన్న, ఏ దినం అది? రెండవ రాకడ దినం. ఆ దినాన్న దేవుని నమ్మని వారు, దేవుడు తెలిసినప్పటికీ, యేసుప్రభు గురించి తెలిసినప్పటికీ, సత్యం గురించి తెలిసినప్పటికీ, సువార్త గురించి తెలిసినప్పటికీ, బైబిల్ గ్రంథం గురించి తెలిసినప్పటికీ వారు వాటిని పట్టించుకోకుండా, వాక్యపు వెలుగులో జీవించకుండా, పర్యాకిన వెలుగులో జీవించకుండా వారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు చాలామంది. వారు ఏమంటారంట? మేము ఆ గొర్రెపిల్ల ఉగ్రతను చూడలేము, ఆ గొర్రెపిల్ల ఉగ్రతను ఎదుర్కోలేము. ఎవరు గొర్రెపిల్ల? యేసుప్రభు. ఎప్పుడు కూడా గొర్రెపిల్ల ఎంతో సాత్వికమైనది, సాధువు జంతువు. ఎప్పుడు కోపం రావడం అన్నది మనం సాధారణంగా చూడం. కానీ ఒకే చోట బైబిల్ గ్రంథంలో, ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 14 నుంచి చివరి వరకు ఉన్న వాక్య భాగంలో గొర్రెపిల్ల ఉగ్రత అనగా యేసు ప్రభు యొక్క ఉగ్రత ఎవరి మీద? ఎవరైతే తెలిసి కూడా, వాక్యం విని కూడా వారి ఇష్టానుసారంగా జీవించారో వారికి దేవుడు శిక్ష వేయబోతున్నారు, ప్రభు శిక్ష వేయబోతున్నారు. దాన్నే ఆయన ఉగ్రత అంటున్నాం. కనుక మనకు సమయం ఉన్నప్పుడు ఒక్కసారి గమనించండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36 నుంచి 44 వరకు ఉన్న వాక్య భాగం దేని గురించి చెప్తుంది? నోవాహు దినాలు, రెండవ రాకడకు ముందు ప్రజలందరూ కూడా నోవాహు దినాల్లో ఏ రీతిగా జీవించారో ఆ రీతిగానే జీవిస్తారని చెప్పబడ్డది. ఎలా జీవించారు? నోవాహు కాలంలో వారందరూ కూడా తెలిసిన వారే, కానీ వారు సమస్తమైన ప్రతి ఆలోచన, ప్రతి ఉద్దేశం కూడా దుర్మార్గతతో నిండిపోయింది. ఆ దినాల్లో ఎక్కడ చూసినప్పటికీ హింస, ఎక్కడ చూసినప్పటికీ అరాచకం. దీన్ని కరప్షన్ అంటున్నాం, అవినీతి. సో అరాచకం, అవినీతి, హింస, వారి ఆలోచనలన్నీ కూడా దుష్టమైన ఆలోచనలే, మంచి ఆలోచనలు లేవు ప్రజల్లో. అటువంటి దుర్దినాలు, అటువంటి భయంకరమైన దినాల్లో, అటువంటి భయంకరమైన పరిస్థితులు వారు జీవించారు. అయితే నోవాహు కాలంలో ప్రభు ఈ లోకమంతటిని కూడా నీటితో నాశనం చేశారు. అయితే ఆ నీటితో నాశనం చేసినప్పుడు ఆయన వెంటనే ఒకే దినాన్న ఇవన్నీ కూడా జలప్రళయాన్ని పంపించలేదు. 120 సంవత్సరాలు నోవాహు గారు ఓపికతో బోధించారు. 120 సంవత్సరాలు వారు ఎంత బోధించినప్పటికీ హేళన చేశారు. నోవాహును పిచ్చివాడు అన్నారు, పిచ్చివాడని ముద్ర వేసేశారు. ఈ డబ్బంతా ఎందుకు తగలేసేస్తున్నాడు? ఆ యొక్క ఓడ కడుతున్నాడు. ఇది వర్షం లేదు, వరద లేదు, వర్షం అనే మాట లేదు ఆ రోజుల్లో. కారణం బైబిల్ గ్రంథంలో ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చదివినట్లయితే, అప్పుడు ఆదాము కాలం నుంచి నోవాహు కాలం వరకు వర్షాలనేవి పడేవి కాదు. వర్షం లేకపోతే ఇంక వరద అనే మాటే లేదు కదా. వర్షం అనే మాట లేదు, వరద అనే మాట లేదు. మరి నీరు ఎలాగ చెట్లకి, మొక్కలకి, గడ్డికి అంటే ప్రతి రాత్రి కూడా భూమిలో నుంచే ఆ నీరు ఆవిరి రూపంలో బయటకు వచ్చి కావలసిన ఆ యొక్క చెట్లకు, మొక్కలకు, గడ్డికి, పంటలకు అన్నిటికి కూడా ఆ విధంగా నీరు భూమిలో నుంచే ఉబికి వచ్చేసేదనమాట, ఆవిరిలాగా. కనుక వర్షం అనే మాట వారికి తెలియదు. నోవాహు గారు చెప్పినప్పుడు ఇది దేవుడు చెప్పాడంటే వారు హేళన చేశారు. చాలామంది వర్షం అంటే ఏంటి? చాలామంది వితండవాదం చేస్తూ ఉంటారు. నరకం అంటే ఏంటి? పరలోకం అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటి? రకరకాలుగా వాదిస్తూ ఉంటారు. అలాంటి వాదించేవారు వర్షం ఏంటి? నోవాహు గారు వరద ఏంటి? వరద ఎలా ఉంటుంది? పాపం నోవాహు గారికి వర్షం ఎప్పుడు చూడలేదు ఆయన. కారణం ఆయన కాలంలో వర్షాలు లేవు. నోవాహు జలప్రళయం తర్వాతే వర్షాలు ప్రారంభమయ్యాయి, వరదలు ప్రారంభమయ్యాయి. కనుక అంతకుముందు వర్షాలనే మాట, వరదలనే మాట వారికి ఎవరికీ తెలియదు. అయితే దేవుడు చెప్పారు, నాకు తెలియదు ఆ వివరాలు. వర్షం అంటే నేను వివరించలేను మీకు, వరద అంటే మీకు వివరించలేను. దేవుడు చెప్పారు, చెప్పిందే చెప్తున్నాను అని దేవుని మాటలే చెప్పారు ఆయన. ఆయన నమ్మారు, ఆయన కుటుంబం నమ్మింది. వారికున్న ఆ డబ్బు, ఆ అవసరాలన్నీ కూడా కాస్త తగ్గించుకుని వారు సొంత డబ్బుతోనే ఓడ కట్టేశారు. చాలాసార్లు దేవుని యొక్క కార్యం చేయటానికి ఎక్కువ మంది ముందుకు రావటం లేదు. ఏమైనా ఉజ్జీవ సభలు పెట్టాలన్నా, ఒక దేవాలయాన్ని నిర్మించాలన్నా వాటికి వారు ముందుకు రావటం లేదు. వారు సొంత ఖర్చులకైతే వేలు ఖర్చు పెట్టేసుకుంటారు. దేవుని పని కొరకు ఎవరు ముందుకు రావటం లేదు. చాలాసార్లు మనల్ని మనం మెచ్చుకుంటూ
మనం ఏమనుకుంటున్నాం, నేను కానుకలు ఇస్తున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను అనుకుంటున్నాం. అది దేవుని డబ్బు, దశంభాగం కానుకలని యొక్క కృతజ్ఞతను తెలియజేయటానికి. దానికి వీటికంటే కాస్త ఎక్కువ అనగా ఆ ఉజ్జీవ సభలు జరపడానికి నీకు కలిగినంత అంతా ఇచ్చేయమంటలేదు దేవుడు. నీకు తోచినంత, ప్రభు ప్రేరేపించినంత కొంత మనం అందరం కూడా కొంత ద్రవ్యాన్ని ఇవ్వగలిగినట్లయితే ఆ కట్టాలనుకుంటున్న దేవాలయాన్ని, నిర్మించాలనుకున్న దేవాలయాన్ని నిర్మించవచ్చు సునాయాసంగా. అలాగే ఉద్యోగ సభలను చక్కగా జరిపించవచ్చు. దాని ద్వారా అనేక మంది ఆధ్యాత్మిక మేలు పొందుతారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనకున్న సమస్తం కూడా దేవుడు ఇచ్చారు. ఈ సమస్తం కూడా ఎక్కడికి పట్టుకుపోతాం? నోవహు కాలంలో ఏమైపోయారు వారందరూ కూడా? వారికి ఉన్న సమస్తం కూడా నీటి పాలైపోయింది. ఈ కడవరకాల చివరి దినాల్లో మనకున్న సమస్తం కూడా అగ్ని పాలైపోతుందని చెప్పబడ్డది. సమస్తం కూడా కాలి లయమైపోతుందని 2 పేతురు 3:10 చదువుతున్నాం. కనుక నోవహు కాలంలో ప్రజలు తెలిసి కూడా 120 సంవత్సరాలు విని వారు పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా జీవించారు. కనుక ఇక వారికి ఏ విధమైన సాకు చెప్పటానికి అవకాశం లేదు. మాకు తెలియదు, మాకు తెలిస్తే మేము వచ్చేవారం, ఈ వార్త మాకు తెలిసినట్లయితే మేము కూడా నమ్ముకుందాం అని సాకు చెప్పటానికి అవకాశం లేదు. ఈ కడవరి కాలంలో జీవిస్తున్న మనకు కూడా అదే పరిస్థితి దాపరిస్తుంది. వాక్యం ఎంతో విరివిగా అందుతుంది. టీవీల ద్వారా, రేడియోల ద్వారా, రేడియోలు కాస్త తగ్గిపోయే ఈ రోజుల్లో, ఇంటర్నెట్ ద్వారా, ఆ ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, రకరకాల సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియా అంటున్నాం ఈ రోజుల్లో మనం ఇంగ్లీష్లో, వాటన్నిటి ద్వారా సువార్త అందుతుంది. ఎంతో విరివిగా ఎక్కువైపోతుంది ఈ రోజుల్లో మనకి. దాంతోపాటు మనం ఉన్న సంఘంలో అక్కడ వారు తరచుగా వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, నాకు తెలియదు ఈ వర్తమానం నాకు తెలియదు, ప్రభు త్వరగా వచ్చేస్తున్నారని అనే సాకులు చెప్పే అవకాశం లేదు. చుట్టూ జరుగుతున్న అనేకమైన ఘోరమైన సంఘటనలు, ఎన్నడూ కని విని ఎరుగని సంఘటనలు మనకు జరుగుతున్నాయి. ఉదాహరణకు తుఫాన్లు, భూకంపాలు, వరదలు, యొక్క ప్రకృతి విపత్తులు, ఇవన్నీ కూడా. దాంతోపాటు మనుషులు చేస్తున్నవి మరికొన్ని యుద్ధాలు. దాంతోపాటు మరలా కరోనా మరలా కొట్టుకుంటూ వచ్చేస్తుంది, ముంచుకుంటూ వచ్చేస్తుందని యొక్క ఆరోగ్య సిబ్బంది వారు వెంబడి హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. మరి అది ఏ దారికి వెళ్తుందో, అది ఏ విధమైన మరలా మనకి అసౌకర్యాలు, ఏ విధమైన కష్టాలు తెచ్చిపెడుతుందో మనకు తెలియదు. ఖచ్చితంగా మనం జీవిస్తున్నది కడవరకాల చివరి దినాలు. కనుకనే మనము విశ్వాసంతో జాగ్రత్తగా జీవించాలా. లేకపోయినట్లయితే మనము రాబోయే ఆ శిక్ష నుంచి తప్పించుకోలేము. కనుక ఇవన్నీ కూడా వ్రాయబడ్డాయి దేని కొరకు? మనకు ఉదాహరణగా ఉండటానికి, మనకు ఒక కనువిప్పు కలిగించడానికి ప్రభు రాయించారు ఇవన్నీ కూడా. దాన్నే కదా మనం చూసాం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:11-12 2 పేతురు 3 మొదటి 3 వచనాలు చదివి చూడండి. 2 పేతురు 3 మొదటి 3 వచనాలు. అప్పుడు ప్రజలు అనుకుంటారంట, ఎవరు? అనేక మంది వారు హేళన చేసేవారు వస్తారు, వారిని అపహాసకులు అన్నారు. వారు అపహాసం చేస్తారు. ఏమని? మా చిన్నప్పటి నుంచి కూడా అన్నీ కూడా యథావిధిగానే జరిగిపోతున్నాయి. మనుషులు పుడుతున్నారు, మనుషులు పెరుగుతున్నారు, మనుషులు పెద్దవారు అవుతున్నారు, ఒక రోజున చనిపోతున్నారు. అలాగే ఈ యొక్క లోకమంతా కూడా ఇప్పుడు వేసవకాలం వచ్చింది, ఇది అయిపోతుంది, వర్షాకాలం వస్తుంది, మళ్ళీ 3 నెలల తర్వాత శీతాకాలం వస్తుంది, తర్వాత మళ్ళీ ఇంకో 3-4 నెలల తర్వాత మళ్ళీ వర్షాకాలం, మరలా వేసవకాలం వస్తుంది. ఇలాగా కాలాలన్నీ కూడా ఎప్పుడు యథావిధిగానే జరిగిపోతున్నాయి, ఏ విధమైన మార్పు లేదు అని అంటూ వారు ఏమంటున్నారు చూడండి, ఏ విధంగా వారు అపహాసం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. మీ దేవుడు చెప్పిన, ఆ యేసు ప్రభు చెప్పిన ఆ రాకడ ఏమైపోయింది? ఆ రాకడ ఏమైపోయింది? ఇంకా రాలేదు కదా, అది వస్తుందా? అన్నీ కూడా ఇలాగే ఎప్పుడు అలాగే జరిగిపోతూ ఉంటాయి మానవ చరిత్రలో. ఆ రాకడ అనేది రాదు, ఏదో అలాగే రాకడని మనల్ని భయపెట్టడానికి రాసేసి ఉంటారు అని అనుకుంటున్నారు చాలామంది. నోవహు కాలంలో కూడా ఇదే అనుకున్నారు.
ఈ నోవాహు తాత మా తాత కాలం నుంచి ఇదే చెప్తున్నాడంట. ఎప్పుడు చూసినా ఒకే వర్తమానం దాదాపుగా. జలప్రళయం వచ్చేస్తుంది అనగా వరద వచ్చేస్తుంది, మీరు సిద్ధపడండి, ఇగో వాడు కడుతున్నాను దానిలోకి రండి అంటే వారందరికీ కూడా హేళన, ఎంతో అపహాసం చేశారు ఆయన్ని. ప్రియ సోదరి సోదరులారా, మనం ఎక్కడ ఉద్యోగ సభలకు వెళ్ళినా అనేక మార్లు మనం ఆ యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కానీ ఎక్కడ విన్నప్పటికీ అనేక సందర్భాల్లో ఆరాధనలో కూడా రెండో రాకడ గురించి దేవుని యొక్క భక్తులు బోధిస్తుంటే మనం కూడా ఏమనుకుంటున్నాము, నోవా కాల ప్రజలాగా మా తాతల కాళ్ళ నుంచి రెండవ రాకడ అంటున్నారు, ఇంకా రాలేదు అన్నట్టుగానే మనం దాన్ని ఎంతో చులకనగా తీసుకుంటున్నాం. అలాగే నీవు కూడా చేస్తున్నావా ప్రియ సోదరి సోదరుడా? రెండవ రాకడ హఠాత్తుగా అనగా ముందుగానే హెచ్చరించారు, వారు పట్టించుకోలేదు. అప్పుడు నోవా కాలంలో ఆ యొక్క జలప్రళయం వచ్చేసింది, వర్షం ప్రారంభమైంది. అప్పుడు వర్షం ప్రారంభమయ్యాక ప్రాణం మీదకి వచ్చాక అప్పుడు వచ్చారు వాడ దగ్గరికి. కానీ ఇదేంటి, చాలా ఆలస్యం. ఇంగ్లీష్లో టూ లేట్ అంటున్నాం, ఇక అవకాశం లేదు. కారణం ద్వారం వేయబడ్డది. కనుక మన జీవితాల్లో కూడా ప్రియ సోదరి సోదరులారా, ఆ యొక్క కృపకాలం త్వరలో ముగిసిపోతుంది. అయితే పరిస్థితులను బట్టి ఏ వ్యక్తికైనా సరే మరణం వచ్చిందంటే ఆ మరణం వచ్చిన దినమే ఆ వ్యక్తికి కృపకాలం ముగిసిపోయింది. లేకపోయినట్లయితే నోవా కాలంలాగా ఒక రోజున లోకం అంతటికి కూడా, ఈ లోకంలో ఉన్న వారందరికీ కూడా ఆ కృపకాలం, ఆ కృపా ద్వారా మూసుకుపోతుంది. అంటే రక్షించబడే అవకాశం ఇక రాదనమాట. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. 2 పేతురు 3:5 మనం చూసినట్లయితే ప్రజలు అనుకుంటారు ఏమని, వారు దేవుని యొక్క రాకడ, ఆ రెండవ రాకడ లేదా నోవా కాలంలో ఉన్నట్టుగానే అదేదో కథ అది అనుకుంటున్నారు. కానీ ఈ నోవాహు జలప్రళయంలో వచ్చిన ఆ ఉదంతాన్ని రకరకాల ప్రాంతాల్లో, రకరకాల మతాల్లో కూడా వేరే వేరే పేర్లతో వారు అదే కథని చెప్తున్నారు. 8 మందే రక్షించబడని చెప్తున్నారు. మన దేశంలో కూడా ఆ యొక్క మాను అనే ఒక వ్యక్తి, ఆయన ఇంకొక 7 ఆ విధంగా ఒక బోటు అంటే ఒక నావ తయారు చేసుకుని దానిలో వారు రక్షించబడ్డారని బైబిల్లో ఉన్నదాన్నే వారు కాస్త దాన్ని వారి యొక్క పరిస్థితులకు వారి పేర్లు పెట్టుకుని కాస్త దాన్ని అక్కడక్కడ దాన్ని వారికి అనుకూలంగా మలుచుకుంటూ ఆ కథలు చెప్పుకుంటున్నారు. ఇలాంటి కథలు మన దేశంలోనే కాదు, అనేక మతాల్లో రకరకాలుగా ఇదే కథ ఉన్నది. 8 మంది రక్షించబడ్డారు, కానీ పేర్లు వేరు, ప్రాంతాలు వేరు వారు చెప్పేవి. అంటే నోవాహు కాలంలో వచ్చిన జలప్రళయాన్ని ప్రపంచం అంతా కూడా మర్చిపోలేదు. ఏదో రీతిగా వారికి అనుకూలంగా ఆ కథని కాస్త వారు దాన్ని వారికి అనుకూలంగా చేసుకుని, ఇంగ్లీష్లో మోడిఫై అంటున్నాం, ఆ కథని చెప్పుకుంటున్నారు. దీని ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, ఖచ్చితంగా ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఇచ్చిన హెచ్చరికను మనం పట్టించుకోకపోయినట్లయితే దానికి మనం ఒక దినాన లెక్క అప్పగించుకోవాలి. కనుక నేను మత్తయి సువార్త 24:37-38 వచనాలు, మత్తయి సువార్త 24:37-38 చూసినట్లయితే, రెండవ రాకడకు ముందు ప్రజలు నోవాహు కాలం వలె ఉంటారు. ఒకసారి మనం కాస్త నోవాహు కాలం ప్రజలకి, నోవాహు ఆ కాల ప్రజలకి వారు ఏం చేశారు, ఈనాటి కాలంలో ప్రజలు మన తరంలో ఏం చేస్తున్నారు అన్నది ఒక్కసారి మనం పోల్చి, ఇంగ్లీష్లో కంపారిజన్ అంటున్నాం కదా, చూసినట్లయితే మనకున్న అనేకమైన సందర్భాలు ఏమిటంటే, నోవాహు కాలం కంటే కూడా మనం ఇంకా దిగజారిపోయాము. ఆధ్యాత్మికంగా నైతికంగా చాలా దిగజారిపోయాం. కనుక ఎక్కడ చూసినప్పటికీ హింస పెచ్చిమీరిపోతుంది, ఎక్కడ చూసినప్పటికీ అవినీతి తాండమాడుతుంది. ఇది ప్రభువును ఎరగని వారు మాత్రమే కాదు సుమా, ప్రభువును ఎరిగిన వారు కూడా చాలా సంఘాల్లో కూడా ఇటువంటి హింస సాతాను తెచ్చిపెడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో పెద్ద కుటుంబం ఉంటుంది, చాలామంది బంధువులు ఉంటారు, వారు ఆ సంఘాన్ని గుప్పిడిలో పెట్టుకుని
ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు. తక్కిన వారిని ఎంతో చిన్నగా చూస్తారు, కించపరుస్తూ ఉంటారు. ఆ విషయాల్లో అనేక మార్లు వారికి విభేదాలు వస్తున్నాయి, కొట్లాటలు జరుగుతున్నాయి. కానీ ఇటువంటి హింస అంతా కూడా సాతాను లోకంలోనే కాదు, సంఘంలో కూడా తెచ్చిపెట్టేశాడు. యుద్ధాలంటే ఏమిటి? ఒక దేశానికి పడటం లేదు, ఎంతో హింస. ఆ యుద్ధం వలన ఎంతో కీడు కలుగుతుంది ఇరుపక్షాలకు కూడా. అయితే ఇటువంటి పరిస్థితుల్లో నోవాహు ఆయన యొక్క కుటుంబం 8 మంది విశ్వాసంతో ఎవరు ఎన్ని మాటలు సూటిపోటి మాట్లాడినప్పటికీ వారు పట్టించుకోకుండా దేవుని కొరకు వారు కష్టపడ్డారు. వారికి ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేసి వాడకట్టేశారు. ప్రియ సోదరుడా, నీకున్న తలాంతులు, నీకున్న డబ్బు, నీకున్న పలుకుబడి, నీకున్న అధికారాన్ని ప్రభు కొరకు, ఆయన మహిమ కొరకు ఎప్పుడైనా వాడావా? ఇవన్నీ ఎవరిచ్చారు నీకు? ప్రభు ఇచ్చారు. కనుక ప్రభు ఇచ్చిన ఈ యొక్క ధనాన్ని, ప్రభు ఇచ్చిన తలాంతుల్ని, ప్రభు ఇచ్చిన సమయాన్ని, జీవితము సమయము ప్రభు ఇచ్చిందే. అనేక మంది ఎంతో యవనస్తులుగానే చనిపోతున్నారు రకరకాల కారణాల చేత. ప్రభు మనకి అవకాశం ఇచ్చారు. కనుక ప్రభువు కొరకు మనం విశ్వాసంగా జీవించాలి. నోవాహు ఆయన కుటుంబ సభ్యుల్లాగే. చూడండి, నోవాహు 3 కుమారులు, కోడళ్ళు. వారు యవనస్తులు. అయితే వారికి జలప్రళయం తర్వాతే సంతానం కలిగారు. అనగా వారు యవనస్తులు. ఆ యొక్క చాలాసార్లు నోవాహు గురించి చెప్పుకుంటాం, కానీ ఆయన కుమారులు, ముఖ్యంగా కోడళ్ళు, వారి గురించి ఎప్పుడు చెప్పుకోం ఎక్కువగా మనం. వారు కూడా ఎంతో విశ్వాసులు. కారణం, లేకపోతే లోన ఎవరు కూర్చుంటారు? 7 రోజులు ఏ విధమైన మార్పు లేదు, మబ్బు లేదు, వర్షం లేదు, ఉరువులు లేవు, మెరుపులు లేవు. అయినా సరే విశ్వాసంతో కూర్చున్నారు. నేను ఊహిస్తాను చాలాసార్లు వారి యొక్క ఆ కోడళ్ళ యొక్క తల్లిదండ్రులు, వారి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వారికి ఉన్న చిన్నాన్నలు, పెద్దనాన్నలు, వారి బావగారులు, అలాంటి వారందరూ కూడా వచ్చి, దేనికున్నారు మీరు లోన? వర్షం లేదు, ఏమి లేదు, చూడండి బయటకు వచ్చేయండి మీరు. ఆ పిచ్చోడు మీ మాంగారికి పిచ్చి పెట్టేసిందా నోవాకి? మీకెందుకు? మీకు కూడా పిచ్చి పెట్టేసిందా? బయటకు వచ్చేయండి, చూడండి ఏమీ అవ్వట్లేదు మాకు. అలాంటి ఏదైనా వర్షం వస్తే మళ్ళీ వెళ్ళిపోదురు కానీ లోనకి, వచ్చేయండి బయటికి తలుపు తీసుకుని అనే ఉంటారు ఖచ్చితంగా. నా ఊహ సమాధి. అయితే వారు ఎవరు ఎంత హేళన చేసినా, సొంత వారు పిలిచినప్పటికీ దేవుని మాటలు నమ్మారు, లోనే కూర్చొని ఉన్నారు. కనుకనే వారు రక్షించబడ్డారు. తక్కిన వారందరూ కూడా నశించిపోయారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7 నుంచి మనం గమనించినట్లయితే, నోవాహు విశ్వాసం ద్వారా తను ఆ ఓడను నిర్మించుకొని తన యొక్క కుటుంబం అంతా కూడా రక్షించబడ్డారు. ప్రియ సోదరుడా, మనము యేసుక్రీస్తు అనే ఓడలో నీవు ప్రవేశించావా? విశ్వాసంతో మనం యేసు ప్రభులో ఉన్నట్లయితే, ఆయన వాక్యపు వెలుగులో జీవించినట్లయితే, ఆయన 10 ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే తప్పకుండా ప్రభు త్వరగా వస్తున్నారు. రెండవసారి ఆయన రాకడలో ఎత్తబడతాం. తక్కిన వారందరూ కూడా దేవుని యొక్క శిక్ష అనగా అగ్నిదండన, దీన్నే నరకం అంటున్నాం చాలాసార్లు, దానిలో నశించిపోయే ప్రమాదం పొంచి ఉన్నది. కనుక మనము జ్ఞానుల వలె, కానీ మనం జీవిస్తున్న దినాలు దుర్దినాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 ఈ దుర్దినాల్లో మనం అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జీవించాలని చెప్పబడ్డది. నోవాహు గారు చేసింది ఒకటి, ఒక్కరు కూడా వాళ్ళకి రాలేదు ఆయన కుటుంబం తప్ప. కానీ ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంటే, కుటుంబం అంతా కూడా విశ్వాసులుగా వారు వాడలో ప్రవేశించారు, రక్షించబడ్డారు. ప్రియ సోదరుడా, నీ కుటుంబం, ప్రియ సోదరి, నీ కుటుంబం వారు అంతా కూడా విశ్వాసంలో ఉన్నారా? చాలా సందర్భాల్లో వట్టి పిల్లలు రావట్లేదు, భర్త గారు రావట్లేదు, వట్టి భార్య వస్తుంది. మరి రేపు రెండవ రాకడ వచ్చినప్పుడు మరి భర్త పిల్లలు, కొన్ని సందర్భాల్లో వట్టి భర్త వస్తున్నాడు, భార్య రావటం లేదు ఆలయానికి, ఆరాధనకు. మరి రెండవ రాకడలో ఎవరు ఎత్తపడతారు? ఎవరైతే విశ్వాసంగా జీవించారో వారే రక్షించబడతారు. కనుక మనకున్న బాధ్యత ఏమిటంటే, నీతో పాటు నీ యొక్క కుటుంబం అంతటిని కూడా రక్షణలో ఉండేలాగా చూసుకో ప్రియ సోదరుడా. లేకపోయినట్లయితే మనము ఆ నిత్య జీవాన్ని కోల్పోతాం. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. నోవాహు కాలంలో ఎప్పుడైతే ద్వారం వేసేశారో ఇక ప్రపంచం అంతటికీ కూడా కృపకాలం ముగిసిపోయింది. దీన్ని ఇంగ్లీష్లో ప్రొబేషన్ అంటున్నాం. అనగా రక్షించబడే అవకాశం ఇక లేకుండా పోయిందనమాట.
కనుక ప్రియ సోదరి సోదరుడా, అటువంటి దినం మరలా వస్తుంది రెండవ రాకడకు ముందు. ఆ విధంగా ఈ లోకం అంతటికి కూడా ఇక రక్షణ పొందే అవకాశం లేకుండా పోతుంది. అప్పుడు మన పరిస్థితి ఏమిటి? ఈ విషయాలన్నీ కూడా మనం దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 24 అధ్యాయం 37 నుంచి 44 కొన్న వాక్య భాగం, అదే రీతిగా యెహెజ్కేలు గ్రంథం 16 అధ్యాయం 46 నుంచి 50 వరకు ఉన్న వాక్య భాగంలో కూడా ఇక నోవాహు గురించి, జలప్రళయం గురించి మరలా చెప్పబడ్డది. దేనికి? వారికి జరిగిన ఆ సంఘటనలు అవి మనకు ఒక ఉదాహరణగా, మనకి దీన్ని దృష్టాంతం అని తర్జుమా చేశారు. అంటే అది ఒక మనకి కనువిప్పులాగా ఉండాలా. దాని ద్వారా మనం అవసరమైన ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకోవాలా. లేకపోయినట్లయితే ఏం జరుగుతుంది? ప్రతి అవిశ్వాసి కూడా, ఎవరైతే దుర్మార్గతలో జీవిస్తున్నారో వారందరూ కూడా ఖాళీ బూడిదైపోతారు. దాని కొరకే సొదొమ గొమొర్రాలని ఒక ఉదాహరణగా వాడారు. సొదొమ గొమొర్రా పట్టణం. కనుక మన కాలంలో చూస్తున్నట్లయితే ఆ దినాల్లో సొదొమ గొమొర్రా నగరాలు అవి ఎంతో దుర్మార్గతతో నిండిపోయాయి. ఈనాడు మనం ఒక్కసారి గమనించినట్లయితే మన గ్రామాలు, మన పట్టణాలు, మన నగరాలన్నీ కూడా సొదొమ గొమొర్రాల కంటే కూడా ఘోరమైన పాపపు పరిస్థితులకు వచ్చేసాయి. ఘోరమైన పాపపు పరిస్థితి. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఆ దినాల్లో తినుచు త్రాగుచు, అంటే మరి ప్రాధాన్యత అంతా కూడా ఆ సారాకు, ఆ డబ్బులు, ఆ సారా, లేకపోతే ఆ యొక్క రకరకాల విందులు, భోజనాలు, వాటి కొరకే ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఆధ్యాత్మిక సిద్ధపాటు గురించి పట్టించుకోలేదు. అలాంటి స్థితికి మరలా మనం చేరుతున్నాం ప్రియ సోదరి సోదరులారా. దీనిని మనం గుర్తించాలా. దేవుడు ఈ యొక్క భూమంతటికి కూడా న్యాయాధిపతి. కనుకనే యేసు ప్రభువారు ఈ విషయాలు మనకు చెప్తున్నారు. పాత నిబంధనలో అబ్రహాం ఇంటికి 3 అతిథులు వచ్చారు మనుషుల రూపంలో. వచ్చిన వారు 2 దేవదూతలు, దేవుడు. వచ్చినప్పుడు వారు వచ్చారు. అబ్రహాం గారికి ఎవరో తెలియదు, అయినప్పటికీ ఆయన ఆతిథ్యం ఇచ్చారు. ఎవరో తెలియపోయినప్పటికీ వారికి ఆహారం పెట్టారు, నీళ్ళు ఇచ్చారు. ప్రియ సోదరి సోదరుడా, మనకు తెలియని వారు కూడా ఎప్పుడైనా మనం ఆతిథ్యం ఇస్తున్నామా, కాస్త ఆహారం పెడుతున్నామా, కాస్త మంచినీళ్ళు ఇస్తున్నామా? చాలాసార్లు అది చెయ్యం మనం. మనకు తెలిసిన వారు లేదా అధికారంలో ఉన్న వారికి ఏదైనా పెట్టినట్లయితే రేపొద్దున్న మరలా మనకి ఏదైనా సహాయం చేస్తారు. మన పిల్లలకి ఏమైనా సహాయం చేస్తారు. ఎవరైనా నాయకులు వచ్చినట్లయితే ఒప్పందం చేసి మనం మంచి వారికి విందు చేసేస్తున్నాం. కారణం, ఏదో రోజు నాకు సహాయం చేస్తారు, మా పిల్లలకి ఏదో ఉద్యోగం ఇస్తారు, లేకపోతే మా చుట్టాలు ఉన్నారు వారికి ఏదో ప్రమోషన్ ఇస్తారు. ఏదో మనకి ఒక స్వార్థపూరితమైన ఆలోచన. మనకు తెలియని వారంటే వారు అడిగినా సరే చాలాసార్లు పెట్టడానికి మనసు రావటం లేదు మనకి, ఉన్నా సరే. అలా చేయకుండా మనం అబ్రహాం వలె ఉండాలి. అబ్రహాం గారు, శారా గారు వారు చేయవలసిన పరిచర్య అంతా చేశారు. వారు వెళ్ళిపోతూ అతిథులు అన్నారు, వచ్చే సంవత్సరం మేము వచ్చేటప్పటికి మీకు కుమారుడు కలుగుతాడు అన్నారు. అందుకే ఎంత దీవెన వచ్చేసింది చూడండి. 25 సంవత్సరాలు వేచి ఉన్నారు విశ్వాసంతో. వారికి వాగ్దాన పుత్రుడు కలగలేదు. ఈ విధంగా ఆతిథ్యం ఇచ్చారు కనుక ఆ శుభవార్త దేవుని నోటితో విన్నారు. ఖచ్చితంగా సంవత్సరం జరిగేటప్పటికి ఇస్సాకు వాగ్దాన పుత్రుడు జన్మించారు. మరొక విషయాన్ని, అప్పుడు అబ్రహాం గారు వీళ్ళు ఎవడో పోతున్నారు, పోనీ మళ్ళీ కాసేపు ఉంటే మళ్ళీ సాయంత్రం కూడా భోజనం పెట్టాలేమో అనుకోలేదు. కొన్ని సందర్భాలు ఏం చేస్తుంటాం, మనకు సొంత చుట్టాలే లేకపోతే సొంత స్నేహితులే వారు కాస్త మాట్లాడుతుంటే మనసులో వచ్చేస్తుంది, వాళ్ళు ఈ రాత్రి ఉండిపోతారా ఏంటి, వాళ్ళు ఏదో మనం పెట్టాం ఈ పూట మళ్ళీ ఉండిపోయేలా కనపడుతున్నారు అన్నట్టుగా మనసులో మనకు ఆలోచన వచ్చేస్తుంది. వారు ఉంటే మళ్ళీ వారికి ఏదో చేసి పెట్టాలా, అదనపు ఖర్చు, కష్టపడాలా, రకరకాల ఆలోచనలు. అబ్రహాం గారు వారిని ఆ యొక్క పొలిమేరల వరకు, అంటే గ్రామం దాటే వరకు కూడా వాళ్ళతో వెళ్ళారు. అప్పుడు దేవదూతలు ఇద్దరు కూడా మనుషుల రూపంలోనే ఉన్నారు. వారు సొదొమ గొమొర్రా పట్టణాల వైపు నడిచి వెళ్ళిపోతున్నారు. దేవుడు మనుషు రూపంలోనే ఉన్నారు. ఆయన అబ్రహాముతో నిలబడి మాట్లాడారు. ఏమని? అబ్రహామా, నేను చేయబోయే విషయం నేను దాచటం లేదు నీకు.
సొదొమ గుమొర్రాల యొక్క దుర్మార్గత నా సన్నిధికి వచ్చింది. ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలి. మనం చేసే ఏ దుర్మార్గత అయినా సరే, వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మనం ఏ దుర్మార్గత చేస్తున్నప్పటికీ వెంటనే ఈ లోకంలో ఉన్న ఆ యొక్క న్యాయస్థానాలు మనకు శిక్ష వేయకపోవచ్చు, కానీ మనకున్న పలుకుబడి, మనకున్న డబ్బు, మనకున్న రాజకీయ అండదండలను బట్టి ఆ శిక్ష పడకుండా తప్పించుకుంటాం. ఈ లోకంలో అనేక మంది అలా విధంగా తప్పించుకుంటున్నారు. అయితే దేవుని యొక్క తీర్పు నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కనుక మనం చేసే సమస్తమైన దుర్మార్గత, మనము, మన కుటుంబాలు, లేకపోతే మన గ్రామం, మన సంఘం చేస్తున్న దుర్మార్గత, ఏ దుర్మార్గత చేసినప్పటికీ దేవుని సన్నిధికి వచ్చేస్తుంది. దేవునికి తెలియంది ఏదీ లేదు, ఆయనకి ఏ రహస్యం లేదు. అనగా దేవునికి మనం ఏది కూడా దాచలేము, సమస్తం కూడా ఆయనకి బహిరంగంగా తెలిసిపోతుంది. అప్పుడు దేవుడు అన్నారు, సొదొమ గుమొర్రాల్ని అగ్నితో నాశనం చేసేస్తానన్నారు. అబ్రహాం గారు ఎంత పెద్ద మనసో చూడండి. వారి కొరకు విజ్ఞాపన చేశారు, ప్రభువా, ఈ 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా కాచి కాపాడతారా? కాసేపు 40 మంది ఉంటే కాపాడతారా? కాపాడతానన్నారు. ఒకవేళ 30 మంది ఉంటే, ఒకవేళ 20 మంది ఉంటే, ఒకవేళ 10 మందే ఉంటే, ఆయన ఒక్కొక్క మెట్టు కిందకి దిక్కు వచ్చి 10 మంది ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడతారా? ఎంత భారమో చూడండి ఆ పట్టణవాసుల గురించి. దుర్మార్గతలో ఉన్నవారు, ప్రియ సోదరి సోదరుడు, మనం కూడా, మన గ్రామస్తులు, మన పట్టణంలో ఉన్నవారు, మన నగరాల్లో ఉన్నవారు, మన రాష్ట్రంలో ఉన్నవారు, మన దేశంలో ఉన్నవారు, వారి రక్షణ కొరకు నీవు భారం కలిగి ఉన్నావా? వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఎప్పుడైనా వారు రక్షించబడాలా అని? ముఖ్యంగా నీవు ఉంటున్న గ్రామం, నీవు ఉంటున్న వీధి, నీకు ఉంటున్న కాలనీ, ఆ వారి యొక్క రక్షణ కొరకు ఎప్పుడైనా భారంతో ప్రార్థించావా? అబ్రహాం గారు చూడండి ఎంత భారమో సొదొమ గుమొర్రాల గురించి. తప్పకుండా ఆయన యొక్క బంధువులు లోతు గారు, వారి కుటుంబం అక్కడ ఉన్నారు. వారే కాకుండా పట్టణం అంతా కూడా రక్షించబడాలన్నది పెద్ద మనసు అబ్రహాం గారిది. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఈ లోకమంతటికి కూడా ఆయన న్యాయాధిపతి. ప్రకటన గ్రంథం 14:7 గమనించినట్లయితే ప్రభు ఏమంటున్నారు? ఆయన రాకడ దినం వచ్చేసింది, రాకడ గడియ. కనుక మనము భయపడాలా, మనం భయపడి ఆయనకు లోబడాలా. ఇంగ్లీష్లో ఉంది, ఫియర్ గాడ్ గివ్ గ్లోరీ టు హిమ్. మనం భయపడి దేవునికి మహిమ ఇచ్చావా? మనం భయపడుతూ, ఎవరికి భయపడి? పాపం చేయకుండా, మనం ఆ నరకానికి పోకుండా, మనం రక్షించబడటానికి మనం దేవునికి మహిమ ఇవ్వాలా. దేవునికి మహిమ ఇవ్వటం అంటే ఒట్టి మహిమ అంటే చాలదు. ఆయన వాక్యపు వెలుగులో, ఆయన 10 ఆజ్ఞల వెలుగులో జీవించటమే ఆయనకు మహిమ చెల్లించటం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఆ విషయాలు మనం చేస్తున్నామా? అయితే దేవుడు ఆయన ఎంతో మన కొరకు భారం కలిగి ఉన్నారు. మనందరికీ తెలిసిన రీతిగా సొదొమ గుమొర్రా పట్టణాల్లో 10 మంది కూడా లేరు విశ్వాసులు. కనుకనే ఆ 2 నగరాలు, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అగ్ని వర్షంతో దహించి వేశారు ప్రభు. మొత్తం అంతా కూడా బూడిదైపోయింది. చాలామంది బైబిల్ పండితులు చెప్పేది, ఈనాడు కూడా ఆ ప్రాంతంలో మొక్కలు కూడా మొలవటం లేదు. అంటే అంతగా ఆ యొక్క నేలంతా కూడా కాల్చివేయబడ్డది. 2012లో ఆ యొక్క మృత సముద్రం, డెడ్ సీ అంటారు, ఆ ప్రాంతంలో ఉన్నదే ఈ యొక్క సొదొమ గుమొర్రాల ప్రాంతం. కొంతమంది ఆ యొక్క మృత సముద్రం అడుగునే ఉంది అని కొంతమంది ఊహిస్తున్నారు, కానీ అది సరికాదు. ఎక్కువ మంది బైబిల్ పండితులు కొన్ని ప్రాంతాలు, దానికి దగ్గరలో ఉన్న ప్రాంతాలు, ఇక చిన్న పచ్చగడ్డి కూడా మొలవని ప్రాంతాలు ఉన్నాయి. అవే ఆ సొదొమ గుమొర్రాలో ప్రాంతం అయి ఉంటుందని వారు ఊహిస్తున్నారు. ఏదైనప్పటికీ ఒకటి మాత్రం వాస్తవం, దేవుడు చెప్పారు, ఖచ్చితంగా జరిగింది. అలాగే భూమి గురించి ఏం చెప్తున్నారు? ఈ భూమి అంతా కూడా ఎవరైతే ప్రభువుని నమ్ముకోకుండా ఉంటారో, ఆయన పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తారో, వారందరినీ కూడా దేవుడు అగ్నితో దహించి వేస్తారు. ప్రకటన గ్రంథం 20:9-10 సాతాను, అబద్ధ ప్రవక్త, ఆ యొక్క మృగం అంటే ఆనాటి కడవరి కాలంలో రాజ్యం చేసే పాలకులు అనమాట. వారందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా, 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా దేవుని బిడ్డలకి ఎన్నో శ్రమలు రప్పించారు. కనుక వారందరినీ కూడా ఆ అగ్ని దండన, దాన్నే నరక శిక్ష అంటున్నాం, నరకాగ్ని అంటున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా,
ఈ రెండవ రాకడ తర్వాత 1000 సంవత్సరాలు. ఆ 1000 సంవత్సరాలు కూడా సాతాన్ని బంధించేస్తారు ఈ భూమి మీద. దేవుని బిడ్డలేమో రెండవ రాకడలో పరలోకానికి వెళ్ళిపోతారు. పరలోకంలో వారు ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం 1000 సంవత్సరాలు. కొంతమంది 7 సంవత్సరాలు అంటున్నారు. బైబిల్లో దానికి ఆధారం లేదు 7 సంవత్సరాలు అన్నది, వారు ఊహ అంతే. కానీ ప్రకటన గ్రంథం 20 అధ్యాయంలో 1000 సంవత్సరాలు ఆయనతో పాలన చేస్తారని చెప్పబడ్డది. ఆ పాలన భూమి మీద కాదు సుమా, పరలోకంలో ఆ గొర్రెపిల్ల వివాహ విందు. ఈ భూమి మీద సాతాను తన యొక్క అనుచరులు పాపాత్మలందరూ కూడా దేవుని యొక్క రెండో రాకడలో ఆయన వెలుగు చూడలేక అందరూ కూడా చనిపోతారు, మెస్ అయిపోతారు. సాతాను తనతో పడిపోయిన ఆ 3వ వంతు దేవదూతలు ఈ భూమి మీదే ఆ కటిక చీకట్లో ఉంటారని ప్రకటన గ్రంథం 20 అధ్యాయం మనకు బోధిస్తుంది. దాన్నే మనం ఇంగ్లీష్లో మిలేనియం అంటున్నాం, 1000 సంవత్సరాల కాలం. కొంతమంది 1000 ఏళ్ల పాలన అంటున్నారు. ఆ పాలనే భూమి మీద మాత్రం కాదు. చివరిగా చూడండి, వచ్చే పాఠంలో కూడా కొన్ని వివరాలు ఎక్కువగా నేర్చుకోబోతున్నాం. ఇది రెండవ రాకడకు ముందు దేవుడు చేసే తీర్పు. దీన్నే మనము ఇంగ్లీష్లో ప్రీ అడ్వెంట్ జడ్జ్మెంట్ అంటున్నాం. అనగా రెండవ రాకడకు ముందు జరిగే తీర్పు. దీన్నే అనేక సార్లు మనం ఇన్వెస్టిగేటివ్ జడ్జ్మెంట్ అంటున్నాం ఇంగ్లీష్లో. దీన్నే నేను దర్యాప్తు తీర్పు అని తర్జుమా చేస్తున్నాను. కానీ ఇన్వెస్టిగేషన్ అంటే దర్యాప్తు. కొంతమంది దీన్ని పరిశీలన తీర్పు అని తర్జుమా చేస్తున్నారు. అది సరికాదు. ఇది పరిశీలన కాదు, దర్యాప్తు. ఎప్పుడైనా ఎవరైనా దొంగతనం చేశారనుకోండి మన ఇంట్లో, మనం వెళ్ళి కేసు పెట్టినప్పుడు, లేదా మనకి ఏదైనా కీడు చేశారనుకో ఎవరైనా, మనం కేసు పెట్టినప్పుడు ఆ కేసుని వాళ్ళు రాసుకొని పోలీస్ స్టేషన్లో దాన్ని ఎఫ్ఐఆర్ అంటున్నాం. మనం రాసుకొని ఏమంటారు, దీన్ని మేము దర్యాప్తు చేసి అప్పుడు మీకు వివరాలు చెప్తాం, దర్యాప్తు చేస్తాం అంటే ఇన్వెస్టిగేషన్. అలాగే మన జీవితాలన్నీ కూడా పరలోకపు గ్రంథాల్లో మనం చేసే ప్రతి మంచి పని చెడ్డ పని కూడా రాయబడుతుంది. దేవదూతలు అవన్నీ కూడా వీడియోలాగా పెట్టేస్తున్నారని నేను ఊహిస్తున్నాను. కనుకనే మనకేం చెప్పబడ్డది, ప్రసంగి గ్రంథం 14వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం, ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 12:14. మనం చేసే ప్రతిదీ కూడా మంచిదైనా చెడ్డదైనా సరే తీర్పులోనికి వస్తుందని చెప్పబడ్డది. దీన్నే మనం దర్యాప్తు తీర్పు అంటున్నాం. ఈ విషయాలు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో కూడా మనకు చెప్పబడ్డాయి. దానిలో మన ప్రతినిధిగా మన తరపున మనుష్య కుమారుడు, ఎవరు మనుష్య కుమారుడు? యేసు ప్రభు, మన సహోదరుడు. మనకులాంటి శరీరం, మనకులాంటి రక్తమాంసాలని ఆయన తీసుకుని లోకంలో 33.5 సంవత్సరాలు జీవించారు. ఆయన మన తరపున, ఆయన మన యొక్క వకీలుగా, లేదా మన యొక్క ప్లీడర్గా, మన యొక్క జడ్జిగా, మన యొక్క న్యాయవాదిగా ఆయన మన కొరకు తీర్పు తీర్చబోతున్నారు. కనుకనే ఈ విషయాలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనంలో ప్రతి వ్యక్తి కూడా దేవుని సింహాసనం ముందు లెక్క అప్పగించుకోవాలా అంటే మనం వెళ్ళి అక్కడ నిలబడటం కాదు, మనం చేసే ప్రతిదీ కూడా పరలోకపు గ్రంథాల్లో ఉన్నది కనుక వాటిని పరిశీలించి వాటిని దర్యాప్తు చేసి మనం పరలోకానికి అర్హులమా కాదా అనే విషయాన్ని ఇప్పుడు నిర్ధారణ చేస్తున్నారు. దీనిని గురించిన అనేకమైన వివరాలు మనం వచ్చే పాఠంలో కూడా నేర్చుకోబోతున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుడు అందరికీ కూడా, ఈ లోకమంతటికి కూడా న్యాయవాది. వారి విశ్వాసులైనా కాకపోయినా, ఎలాంటి జీవితాన్ని జీవించినప్పటికీ ప్రతి వారు దేవునికి వారు లెక్క అప్పగించుకోవాలి. వారు చేసే ప్రతి పనికి కూడా వారికి మంచి పనులు చేసి దేవుని యొక్క వాక్యపు వెలుగులో జీవించినట్లయితే వారికి నిత్య జీవం. దేవుని గురించి పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించినట్లయితే వారికి శిక్ష విధించబడుతుంది. ఆ శిక్ష నుంచి ఇక ఎవరూ తప్పించుకోలేరు. దేవుని శిక్ష నుంచి తప్పించుకోవటానికి ఎవరి యొక్క డబ్బు, పలుకుబడి, ఎవరి రాజకీయ అండదండలు, వారికి ఉన్న ఉద్యోగం, లేకపోతే ఎవరిదన్నా రికమెండేషను పెద్దలది, ఇక ఏది పనికిరాదు మన యొక్క జీవితం ఎలా ఉన్నదని. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాలన్నీ కూడా రాకడకు ముందు విషయాలు జరగబోతున్నవి. ఈ ప్రకటన గ్రంథంలో మనకు ఉన్నవి. వాటిని నమ్మి మనం ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకుని ఆయనకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవిద్దాం. అది నేను నిర్ణయమైనట్లయితే నాతో ఏకీవించండి, ప్రార్థించి ఈ యొక్క
10వ పాఠాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు దీవించి ఈ జూన్ నెలలో ప్రవేశపెట్టారు. మీ ప్రత్యేకమైన కృపాసన్నిధి మాతో ఉంచండి. మెండైన ఆధ్యాత్మిక శారీరక దేవుళ్ళు అనుగ్రహించండి. మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా కడవర కాలంలో జీవించే కృపను మాకు దయచేయమని, వాక్యపు వెలుగులో మీ 10 ఆజ్ఞల వెలుగులో జీవిస్తూ మీకు మహిమకరమైన జీవితాలు జీవించే ధన్యత మాకు అందరికీ అనుగ్రహించమని, ఈ వాక్యాన్ని ఎవరైతే ఈ వీడియోని ఇతరులకు పంచుతున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించమని, నీ కృపతో మమ్మల్ని నింపి ఈ యొక్క దీన పరిచర్య ఇంకా ముందు కొనసాగటాన్ని నీ కృప నాకు అనుగ్రహించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారు, మీకు అందరికీ కూడా వందనాలు. వచ్చే పాఠంలో మరలా కలుసుకుందాం. ఖచ్చితంగా వచ్చే వారం కాస్త ముందే పెట్టేస్తాను, ఎందుకంటే ఈ వారం ఆలస్యంగా వచ్చాను కనుక చేయలేకపోయాను. దాన్ని మీరు గుర్తించవలసిందిగా, మన్నించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.